హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ మంత్లీ మీకు 42,500 రూపీస్ శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా క్లియర్ డెస్క్ కంపెనీ వాళ్ళు వర్చువల్ అసిస్టెంట్ డాటా ఎంట్రీ క్లర్క్ అనే పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. మనకు ఈరోజే రిలీజ్ అయింది, September 13th, 2024 డేట్ చూసుకోండి. దీనికోసం అప్లై చేసుకోవడానికి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, క్లియర్ డెస్క్ అలాగే మనకు డేటా ఎంట్రీ, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చెక్ చేసుకుందాం. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకోండి, ఎంటైర్ అక్యురేట్ అండ్ టైమ్లీ డేటా ఇంటూ ది క్లయింట్స్ సిస్టమ్. ఇక్కడ చూసుకోండి, వాళ్ళు అక్యురేట్గా టైమ్లీ డేటాని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే కంప్లీట్ అండ్ అప్ టు డేటా, అలాగే గ్యాదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ట్రబుల్ షూట్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ అంటేనే సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ దీనికోసం చూసుకుంటే కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిఫరబుల్లీ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఏ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్, ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా మేనేజ్మెంట్. ఇక్కడ అలాగే NBA క్లియరెన్స్ ఇన్ రిక్వైర్డ్ అపాన్ హైర్, మస్ట్ బీ కంఫర్టబుల్ విత్ యూజింగ్ అప్స్టాఫ్ ఎ టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్, ప్రొవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ. ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, రిక్వైర్మెంట్స్ అంటే మనకు కావాల్సినవి ఏదో అనుకున్నారు. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుని రిటర్న్ అండ్ వర్బల్ వాయిస్ ఉండాలంట. అలాగే స్ట్రాంగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ అబిలిటీస్ ఉండాలి. దానికోసం మీరు మినిమం స్పీడ్ 25 MBps కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. లేదా హార్డ్వేర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే అట్లీస్ట్ 720p HD వెబ్కామ్ కూడా ఉండాలి. ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్ ఉండాలి. అట్లీస్ట్ 25 Mbps ప్రైమరీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. బ్యాకప్ ల్యాప్టాప్, బ్యాకప్ ఇంటర్నెట్ కనెక్షన్ డివైస్ అండ్ బ్యాకప్ పవర్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ పవర్ అవుటేజ్ అండ్ ఎమర్జెన్సీస్ ఉండాలి అని చెప్తున్నారు. లేదా కోర్ i5 ఆర్ ఈక్వలెంట్ విత్ 8GB ర్యామ్, లేదా కోర్ i3 4GB ర్యామ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి మీరు పైన ఒకసారి ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు అన్స్టాప్ నుంచి మనకు వచ్చింది కాబట్టి చూసుకున్న తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆటో ఫిల్ అని ఉంది, ఎవరు కూడా ఆటో ఫిల్ చేయకండి. సింపుల్గా మీరు కాలేజ్ ఎడ్యుకేటెడా అవునని ఇచ్చేసేయండి. ఎస్. ఇక్కడ ఎన్ని ఇయర్స్కి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ వేర్ డిడ్ యూ ఫైండ్ అవుట్ దిస్ జాబ్ అంటున్నారు. ఇక్కడ మనకు అన్స్టాప్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ అన్స్టాప్ లేదు, అదర్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి రెఫరల్ అవసరం లేదు కాబట్టి రెఫరల్ లేదు. ఆర్ వెళ్ళి వర్కింగ్ క్లియర్ డేస్ ఫుల్ టైం ఉంటున్నారు, ఎస్ అని ఇచ్చేసేయండి. యూఎస్ చేయని టైంలో మీకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉందంటే ఎస్ అని ఇచ్చేసేయండి. కంట్రీ, సిటీ, అలాగే ఒక రెజ్యూమ్ PDF రూపంలో. NBA క్లియరెన్స్ అవసరం లేదు, కవర్ లెటర్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఫోటో మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే ఒక మెయిల్ నుంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. చక్కగా 42,000 per month శాలరీ, డేటా ఎంట్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్. ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఉండదు. కంపల్సరీ ప్లేస్ ఛాన్స్ ఉంటుంది. వెంటనే అయితే అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.